అక్టోబర్ నెల మొదటి వారంలో వృషభ రాశి వారు కోరుకునే జీవితం వీరికి లభిస్తుంది. మీ కలలు నెరవేరే సమయం. ఈ వీడియోని అసలు మిస్ కావద్దు. అక్టోబర్ నెల మొదటి వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలన్నింటిలో కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రపు 1, 2 పాదాలలో ఎవరైతే జన్మించారో వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశికి వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. వృషభ అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి చెందిన వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించుట అనే అభిరుచి కూడా కలిగి ఉంటుంది. వృషభ రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా వీరు అనుభవించినటువంటి కష్టాలన్నింటికి కూడా పరిష్కారం అనేది కనిపిస్తుంది. వీరి జీవితం చాలా అద్భుతంగా సాగుతుంది. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణమే కనిపిస్తుంది. వృషభ రాశికి చెందినటువంటి వారి ఈ సమయంలో వీరికి గత 2 ఏళ్ళుగా కూడా మీరు పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే వస్తుంది. భవిష్యత్ ప్రణాళికలు అమలు చేస్తారు. ఇష్టమైన వారితో కూడా కాలాన్ని గడుపుతారు. మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి. ఓర్పు తగ్గకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శ్రీ ఆంజనేయ స్వామి వారి సందర్శనం మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. దైవ బలం పరిపూర్ణంగా ఉంటుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోధిస్తారు. సమాజంలో కీర్తి అనేది పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక తీపి వార్త కూడా వింటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శ్రమ అనేది పెరగవచ్చు. బంధుమిత్రుల నుండి సానుకూల స్పందన కూడా ఉంటుంది. సర్వత్రా విజయం ఉంటుంది. శివ ధ్యానం మేలైన ఫలితాలను మీకు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. అసలు వృషభ రాశి వారికి ఈ సమయంలో వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాలు ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, అంతేకాకుండా వృషభ రాశి వారి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారు సాంఘిక కార్యక్రమాల్లో చక్కగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణ్యాలను సేకరించుట పైన వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు చక్కగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి వీరు ఉంటారు. ఏదైనా కార్యక్రమమునందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం, నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరికి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించిన వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా వీరి జీవితంలో ఉన్నాయి. వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు. వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి, వీరి భార్య వైపు నుండి చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు. వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితిలోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వ్యవహరిస్తుంటారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.